ఆఫీసర్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా తీస్తున్నా. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం. అన్నమయ్య జిల్లా ఆంకిశెట్టిపల్లి బుద్ధినికొండపై ఉన్న బుద్ధుడి విగ్రహం ధ్వంసంపై దేశద్రోహం కేసు కట్టిస్తారని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. భారతీయ అంబేద్కర్ సేవనేత పీటీఎం శివప్రసాద్ వర్గీయులను వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిని వదిలేసి మమ్మల్ని స్టేషన్లో పెట్టడం ఏంటని వారు నిరసన తెలిపారు. విషయం తెలుసుకుని ఎమ్మెల్యే స్టేషన్ కు వచ్చి వారిని విడిపించారు. మహాబుద్ధుల విగ్రహానికి తల ఆడ ఏదో లాస్ చేశారు, అది మాట చెప్పడం కూడా నాకు మంచిగా అనిపించలేదు. ఆ మాట కూడా నేను చెప్పేది నాకు మంచిగా అనిపించలేదు, నాకు బాధ అవుతా ఉంది. ఎవరైనా కానీ మనము ఇక్కడ స్పెషల్ టీం రాయచోటి నుంచి వేపించి దానిపైన క్లియర్ కట్ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన కఠిన శిక్ష చేసుకొని వాళ్ళపైన అట్రాసిటీ బట్ ఇదే కాకుండా దేశద్రోహి కేసులో వస్తాం. ఎవరికి వదిలేది లేదు. ఎందుకంటే నేను నా ప్రతి ఉద్యమంలో మా అన్న తమ్ముళ్ళు మేమంతా కలిసి నడిచాం. ఈరోజు నా ఎమ్మెల్యే పదవి నాకు ముఖ్యం కాదు, మా ఐక్యత నాకు ముఖ్యం. నేను ఎప్పుడు దానికే ప్రాధాన్యత ఇస్తాను, కానీ నా పదవికి నేను ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వను. దానిపైన పదవి నా కోసం ఎక్కువ కాదు. ఇప్పుడు ఏ ఇష్యూ ఉన్నా కూడా కానీ ఆ రోజు మేము జిల్లా కోసం కానీ మదనపల్లి ఇష్యూస్లో కానీ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్న